స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు నీ డౌట్ ఏంటంటే స్టార్టప్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మార్కెట్లో ఆల్రెడీ చాలా సేమ్ ఫీల్డ్లో సేమ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న స్టార్టప్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్ కానీ, లిఫ్ట్ కానీ, ఇవన్నీ రైడ్ షేరింగ్ యాప్స్ అన్నమాట. సో అవి ఉండగా ఇంకా కొత్త ఎందుకు వస్తున్నాయి అని నీదొక డౌట్ కదా. ఇప్పుడు రీసెంట్గా కాలిఫోర్నియాలో మన మన ఇండియా వాడు ఒక స్టార్టప్ పెట్టాడు. అది ఇప్పుడు దాని వాల్యుయేషను జస్ట్ 2 yearsలో దాని వాల్యుయేషన్ ఎంత పెరిగిందంటే $9 billion. $9 billion అంటే ఎన్ని లక్షల కోట్లు తెలుసా? 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు. ఇక్కడ 10 లక్షలకు మన ఇండియా వాళ్ళు 10 లక్షలు సంపాదాలంటే కింద మీద పడతారు. కానీ అది 10 లక్షల కోట్లు వాల్యుయేషను. అది 2 సంవత్సరాల్లోనే వచ్చింది. అంటే అంత ఇప్పుడు ఎవరైనా దాన్ని కొనుక్కోవాలంటే అన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి అసలు ఆ కంపెనీ. సో మరి వాడు కొత్తగా ఏమో సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు, ఉన్నదే ప్రొవైడ్ చేస్తున్నాడు. వాడు ఏం ప్రొవైడ్ చేస్తుండే అంటే ఇప్పుడు గూగుల్ ఉంది కదా, గూగుల్ ఉంది. బట్ గూగుల్లో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఫస్ట్ నువ్వు ఏదైనా సెర్చ్ చేయగానే టపా యాడ్స్ వస్తాయి. నీ ఇన్ఫర్మేషన్ ముందుగా 4-5 యాడ్సే ఉంటాయి. అది చాలామందికి ఇరిటేట్ చేస్తుంది. ఎందుకంటే ఎవరికైతే చాలా తక్కువ టైం ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా ఇరిటేట్ చేస్తుంది. సో అది పోవాలి అంటే వీళ్ళు ఇంకొక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ తోటి వచ్చాము. వీళ్ళు ఏంటంటే నువ్వేమిచ్చినా కూడా అది మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. మనిషి మాట్లాడినట్టు, మనిషి టైప్ చేసి నీకు అక్కడ పెట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి ఒక 10 లైన్స్ రాసిపెట్టు. నేను రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నన్ను మంచిగా డిస్క్రైబ్ చేసుకోవడానికి ఒక 10 లైన్స్ రాసిపెట్టు అంటే అది చేసి పెడుతుంది. సో అది గూగుల్ చేయదు. గూగుల్ ఓన్లీ లింక్ ఇస్తుంది, దాన్ని నువ్వు నొక్కితే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే నువ్వు చదువుకోవాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ఒక టాస్క్ ఇస్తే అది చేసి పెడుతుంది. నీకు ఇప్పుడు రేపు ఒక ప్రెజెంటేషన్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కావాలి అంటే అది చేసి పెడతావు. అది కూడా ఒక 2 సెకండ్లో. సో అది మన వాళ్ళు తయారు చేశారనమాట. సో అది ఉన్నదాన్నే దాన్ని బెటర్ చేశారు. యాడ్స్ మొత్తం తీసి పడేసి నీకు కన్వీనియంట్ చేశారు. దీంట్లో మరి వాడు డబ్బులు ఎట్లా సంపాదిస్తున్నట్టు వాడు 2 రకాలు సంపాదిస్తాడు. ఒకటేమో మెంబర్షిప్. నువ్వు ప్రీమియం వర్షన్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్లో ప్రీమియం వర్షన్ ఎట్లుందో ఇలా కూడా ప్రీమియం వర్షన్ ఉంటుంది. అది కొనుక్కుంటే ఇంకా నీకు చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. బేసిక్గా కూడా నువ్వు మామూలుగా వాడుకోవచ్చు. సో అది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అది కాకుండా ఇంకా నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమిటంటే కింద యాడ్స్ పెడతాడు. అంటే యాడ్స్ అంటే మీ గూగుల్ లాగా అన్నీ చూపించాడు. నీకు క్వశ్చన్ ఇస్తాడు కింద, క్వశ్చన్ క్లిక్ చేస్తే మాత్రం నీకు యాడ్ వస్తుంది, లేదంటే రాదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నువ్వు నైకీ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా అని కింద క్వశ్చన్ ఒకటి ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేస్తేనే నీకు యాడ్ వస్తుంది, లేదంటే నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందంటే ముందే అయిపోయింది, అక్కడే కథ అయిపోతే నీకు పని చేసుకుంటూ వెళ్ళిపోతావు. సో అది మోస్ట్ కన్వీనియంట్గా తయారు చేసి పెట్టారనమాట. ఇప్పుడు అమెరికాలో మొత్తం అదే వాడుతారు ఎక్కువ, ఓన్లీ దాని పేరు పర్ప్లెక్సిటీ. సో అది ఒకటి. ఇప్పుడు మళ్ళీ ఊబర్ అని అడిగావు. సో ఊబర్లో కూడా ప్రాబ్లం ఏంటంటే మన ఇదే సరిగ్గా పేమెంట్ చేయట్లేదు. అది వాడికి వర్కౌట్ అవ్వట్లేదు, ఊబర్ వాడికి వీళ్ళకి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. రైడ్ కాంపిటీషన్ పెరిగిపోయింది, చాలామంది వచ్చారు. సో రైడ్స్ ఎక్కువ దొరకట్లేదు. సో దానివల్ల క్వాలిటీ మొత్తం పడిపోయింది. అయితే ఇంకో వాడు ఏం చేశాడంటే వాడు మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ మొత్తం కొత్తవి, పాత అస్సలు వాడటం కొత్తవి వాడే కొనుక్కొని దాదాపు ఒక 20,000 కార్లు కొన్నారట. 20,000 కార్లు కొనేసి
డ్రైవర్లు పెట్టుకొని వాళ్ళే రన్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే నీకు కొత్త కారు వెహికల్ నుంచి కొంచెం కూడా నాయిస్ రాదు, ఏసీ, టీవీ ఉంటుంది, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ నువ్వు అడ్వాన్స్గా కూడా బుక్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇంత కన్వీనియంట్ చేశారనమాట. సో అప్పుడు అదే వాడతారు కదా, ఎస్పెషల్లీ అంటే కొంతమంది దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, బట్ బిజినెస్ చేసే వాళ్ళకి టైం ముఖ్యం. సో వాళ్ళు ఏం చేస్తారు, నేను తొందర వెళ్ళాలి, మంచిగా వెళ్ళాలి, ఎందుకంటే మధ్యలో ఏదన్నా అయితే డిస్టర్బ్ అవుతుంది, నా మైండ్ మూడ్ డిస్టర్బ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు దీంట్లో ప్రిఫర్ చేస్తారు. సో అలా ఇప్పుడు అది అసలు దూసుకుపోతుంది ఆ కంపెనీ. సో ఇలా ఆలోచించి మనం ఉన్నదాన్ని బెటర్ చేయాలి, లేదంటే కొత్తది మొత్తం కనుక్కొని రావాలి. అంటే ఇప్పుడు ఈ గూగుల్ ఉంది, అది కనిపెట్టినప్పుడు గూగుల్ లాంటిది ఇంకేది లేకుండా. సో అలా కొత్తది కనుక్కొని రావాలి, లేదంటే ఉన్నదాన్ని బెటర్ చేసామనుకో అప్పుడు మనం ఒక ప్రోటోటైప్ అని తయారు చేస్తాం. ప్రోటోటైప్ అంటే ఫస్ట్ వర్షన్ ఒక 100 మంది యూజ్ చేసేలాగా తయారు చేసి 100 మంది చేత యూజ్ చేపిస్తాం. మన దగ్గర కొంచెం డేటా వస్తుంది, ఆ డేటా తీసుకుపోయి మనం ఇన్వెస్టర్స్కి ప్రజెంటేషన్ చేస్తాం. సేమ్ ఇప్పుడు మనం వచ్చిన కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అలాంటి కాన్ఫరెన్స్లోనే ఇన్వెస్టర్స్ కూడా వస్తారన్నమాట. సో వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతారు, నేను మొత్తం బట్టలు ఊడదీసి అడుగుతారు, ఏంటి నీకు డబ్బులు ఇస్తే నువ్వు పారిపోతేలా, అన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. నీ ప్రొఫైల్ ఏంటి, ఏం చదువుకున్నావు, ఈ ఫీల్డ్లో నీకు నాలెడ్జ్ ఎంత ఉంది, ప్లస్ ఇంతవరకు ఏమేం చేసావు, నువ్వేమన్నా సాఫ్ట్వేర్ తయారు చేసావా, లేదంటే ఏదన్నా ప్రోడక్ట్ బిల్డ్ చేసావా, ఏదన్నా స్టార్టప్ బిల్డ్ చేసావా. నేను ఇంతకుముందు 2 స్టార్టప్స్ బిల్డ్ చేశాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు అమెరికాకి చాలామంది వస్తారు, బట్ చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, ఇంకంటే దానికంటే మెయిన్ ప్రాబ్లం అంటే ఇంగ్లీష్. ఇండియాలోనే ఇంగ్లీష్లో ఎగ్జామ్స్ రాయడం చాలా కష్టం చాలామందికి. ఇంకా అమెరికాలో ఆ ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంటుందంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని ఒక సిరీస్ ఉంటుంది. సో దాని ఆథరు ఆ సిరీస్ రాసినోడి ఇంగ్లీష్ ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లో ఉంటుంది ఆ ఎగ్జామ్. సో ఆ లెవెల్లో నువ్వు టెస్ట్ పాస్ కావాలంటే మామూలు విషయం కాదు, అంత ఈజీ కాదు. సో మళ్ళీ ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతామన్నా కూడా నీకు అనుకూల పరిస్థితి లేదు, ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఈ కాలేజీలో ఎగ్జామ్స్ అనుకో, కాలేజ్లో అందరూ కూర్చొని డిస్కస్ చేసి చదువుకుంటారు. బట్ ఈ ఎగ్జామ్ ఇది ఇంటర్నేషనల్ ఎగ్జామ్. ఒకడు లండన్లో కూర్చుంటాడు, ఒకడు సింగపూర్లో కూర్చుంటాడు, ఒకడు టోక్యోలో కూర్చుంటాడు. సో మనకి కనెక్టివిటీ లేదు, సో ప్లస్ రీసోర్సెస్ లేదు, కరెక్ట్ మెంటర్షిప్ కూడా లేదు. చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి బయట. ఇప్పుడు ప్రిన్స్టన్ రివ్యూ అని, మాన్హాటన్ రివ్యూ అని, జాంబోరీ ఎడ్యుకేషన్ అని, టెక్సస్ రివ్యూ అని, ఇట్లా చాలా ఉన్నాయి కోచింగ్ సెంటర్స్. బట్ ప్రాబ్లం ఏంటంటే వాడి చేతిలో ఒకసారి డబ్బులు పడ్డాయి అనుకో అంతే, నిన్ను గాలికి వదిలేస్తాడు. నిన్ను సెకండ్ వీక్ లోపు మొత్తం కట్టించేసుకుంటాడు డబ్బులు. 25,000 నుంచి 1,50,000 దాకా తీసుకుంటాడు. సో అదొక పెద్ద బిజినెస్ అయిపోయింది. కానీ వాడు నీకేం చెప్పట్లేదు. సో అప్పుడు నేను ఒక ప్లాట్ఫామ్ తయారు చేశాను. దాంట్లో ఏం చేశా అంటే ఇప్పుడు ఈ కాలిఫోర్నియాలో ఉండేవాడిని, సింగపూర్లో ఉండేవాడిని, చైనాలో ఉండేవాడిని, కెన్యాలో ఉండేవాడిని, అందరిని కనెక్ట్ చేయడానికి నేను ఒక ప్లాట్ఫామ్ తయారు చేశాను అనమాట. ప్లాట్ఫామ్ తయారు చేసి నేను సేమ్ ఇప్పుడు మనం ఒక ఇన్స్టిట్యూట్లో కూర్చున్నాం, ఇన్స్టిట్యూట్లో కూర్చుంటే నీకేంటో ఒక తెలియని ఒక ఎనర్జీ వస్తుంది అనమాట. ఆ ఎనర్జీ వల్ల నీకు ఏదో చేయాలన్నా జోష్ వస్తుంది, నీకు భయపడు. ఇప్పుడు ఇంగ్లీషు అవి చాలా చాలా బోరింగ్ ఉంటాయి, చాలా చాలా డిఫికల్ట్ ఉంటాయి, కొత్త కొత్త వర్డ్స్ కనిపిస్తే భయంకరంగా ఉంటాయి అన్నమాట. అది కూడా నీకు టైం లేదు, ఒక్క 1 మినిట్లో చదివి 1 మినిట్లో ఆన్సర్ చేసి పడేయాలి, అర్థమైందా? సో మనం మామూలు ఇంగ్లీషే మనము చదవలేకపోతున్నాం.
ఈ లెవెల్లో ఇంగ్లీషు నువ్వు 1 మినిట్లో అర్థం చేసుకొని మొత్తం ఆన్సర్ చేయాలి. అది కూడా ఒక 20-30 లైన్స్ చదవాలి 1 మినిట్లో, కుదరని పని. సో దాన్ని సాల్వ్ చేయాలి. దాన్ని సాల్వ్ చేయాలంటే నేనేం చేశాను అంటే, నేను అప్పుడు ఐఐటి బాంబేలో ఉంటాను. సో నేను చూసిన ఎన్విరాన్మెంట్ ఏది ఉంది, అక్కడ పిల్లలు ఎట్లా చదువుతున్నారు, అది తీసుకొచ్చి ఆ ఎన్విరాన్మెంట్ నా ప్లాట్ఫామ్లో క్రియేట్ చేశాను అనమాట. నువ్వు ఎట్లా కింద పడు మీద పడు, కానీ ఫోకస్ మొత్తం దాని మీద ఉండాలి. ప్లస్ ఇంకా నా ప్లాట్ఫామ్లో ఏంటంటే గర్ల్స్ ఉండేవాళ్ళు. గర్ల్స్ ఉండేసరికి ఏమైంది, బాగా మిగతా జనాలకి కూడా అంటే మనలాంటి వాళ్ళకి సో జోష్ వచ్చిందన్నమాట. అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు సాల్వ్ చేస్తారు, మనం చేయలేము అని. సో కుప్పలు జాయిన్ అయిపోయారు తెలుసా ప్లాట్ఫామ్. ఇప్పుడు చూసుకుంటే 1,00,000 పైన, అంటే యూఎస్లో 100K అంటారు, 100K మెంబర్స్ అంటే 1,00,000 మెంబర్స్ వరల్డ్లో టాప్ యూనివర్సిటీలో చదువుతున్నారు. వాళ్ళందరూ నా ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ఆ ఎగ్జామ్ క్రాక్ చేసి, దాని తర్వాత ఇంకో ఎగ్జామ్ ఉంటుంది, టోఫెల్ అని ఉంటుంది, ఐఎల్స్ అని ఉంటుంది, డ్యూలింగో అని ఉంటుంది, ఇవన్నీ ఎగ్జామ్లు క్రాక్ చేసి నా ప్లాట్ఫామ్ వాడుకోండి. నేను సృష్టించిన ఎన్విరాన్మెంట్ కానీ నేను వాళ్ళందరినీ చాలా మోటివేట్ చేసేవాళ్ళం అనమాట. అవుతుంది, నీ చేత అవుతుంది. ప్లస్ మార్నింగే ఒక మోటివేషనల్ వీడియో అక్కడ వెళ్తుంది ఆ ప్లాట్ఫామ్కి. అంటే మార్నింగ్ వాడి మూడే చేంజ్ అయిపోతుంది. వాడు లేచినప్పుడు ఎలా ఉన్నా కూడా ఆ వీడియోస్ చూసే వాడికి ఫైర్ వస్తుంది. సో అట్లా పిక్చర్ జోస్తో వర్క్ చేసేవాళ్ళు. 24/7 నడిచేది అది. అసలు ఎవడు నిద్రపోయేవాడే కాదు. ఎందుకంటే ఇప్పుడు మన అమెరికాలో చీకటి అయిందనుకో, జపాన్లో వెలుతురు అవుతుంది, వాళ్ళు లేచి ఉంటాడు, వాడు ప్రాక్టీస్ చేస్తుంటాడు. అలాగే ఇండియా వాడికి జోష్ వస్తుంది, అరే వీడు ఉన్నాడు, వీడితో ప్రాక్టీస్ చేద్దాం, మాట్లాడదాం, జపాన్ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయితో మాట్లాడదాం అన్నట్టు ప్రాక్టీస్ చేస్తుంటారు. అలా 1,00,000 మంది ఎలాంటి యూనివర్సిటీలో అంటే లండన్ బిజినెస్ స్కూల్, అందులో జాయిన్ అయ్యారు. దాంట్లో అడ్మిషన్ వచ్చాడు అంటే మామూలు ఈజీ కాదు. ఇన్సీడ్లో ఎవరు చదివారో తెలుసా? మీ జగన్ కూతురు సీఎం. ఇన్సీడ్ బిజినెస్ స్కూల్, వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ స్కూల్ ఇన్ ది వరల్డ్. సో అందులో మీ జగన్ కూతురు చదివింది. చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు అడ్మిషన్ రాగానే. సో అందులో కూడా మన వాళ్ళకి అడ్మిషన్ వచ్చింది. నేను క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ వాడుకోవాలి. సో అలాగే స్టాన్ఫర్డ్ జిఎస్బి, స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దాంట్లో ఎవరు చదివారో తెలుసా? మీ చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్, నారా బ్రాహ్మణి, ఇద్దరు కూడా దాంట్లోనే చదివారు. దాంట్లో కూడా మన వాళ్ళకి అడ్మిషన్ వచ్చింది. దాంతోపాటు ఇంకా కొంతమందికి డబ్బులు లేవు, నైజీరియాలో ఉంటారు. నైజీరియా వాళ్ళకి ఎగ్జామ్ క్రాక్ చేద్దామంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది కానీ డబ్బులు లేవు, ఎందుకంటే డాలర్లలో పే చేయాలి. వాళ్ళ కరెన్సీలో అప్పటి రేట్లో 75,000 అయ్యేదంట ఎగ్జామ్ ఫీజే. వాడికి ఇక 75,000 అంటే మామూలు విషయం కాదు. బట్ నేను వీడు బాగా చదువుతాడు, వీడు ఒక గూగుల్ CEO అవ్వచ్చు, వీడి ఎంకరేజ్ చేస్తాడు అని అందరికి చెప్పి ప్లాట్ఫామ్లో నేను డబ్బులు రైజ్ చేశాను వాడి కోసం. రైజ్ చేసి నేను ఎగ్జామ్ బుక్ చేస్తే వాడి దేశంలో ఎగ్జామ్ రాశాడు. బ్లాక్ కోడ్ ఏబెల్ గాడ్విన్ మన పేరు. అట్లా చాలామందికి హెల్ప్ చేశాం. ఇంకా మనదేంటి, ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి అమెరికా వస్తుంటారు, ఇదేంటి దొంగ సర్టిఫికెట్లు పెడతారు, లేకంటే డబ్బులు లేకపోయినా కూడా డబ్బులు ఉన్నట్టు డాక్యుమెంట్లు పట్టుకొని వస్తారు. సో ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ లేకుండా చేసి మనము ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏముంటాయి అంటే మన గురించి మనం బాగా ప్రజెంట్ చేసుకోవడం ఎలా, వీసా ఆఫీసర్తో మాట్లాడడం ఎలా, ప్లస్ కాలేజ్ అడ్మిషన్ చేసేటప్పుడు కొన్ని ఉంటాయి మన గురించి చెప్పుకునేటివి ఉంటాయి. మనం ఏం చేసినామని స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఉంటారు. సో దాన్ని ఎలా రాయాలి, నువ్వు ఇంతవరకు ఏమేం చేసావు, ఏమి అచీవ్ చేసావు, నువ్వు ఆ కాలేజీలో అడ్మిషన్ వస్తే నీకు ఏం
చేయాలనుకుంటున్నాను. ఇదంతా చెప్పాలి, బాగా మంచిగా చెప్పాలి. ఎందుకంటే ఒక్క అడ్మిషన్కి ఒక్క సీట్ కోసం చాలామంది కష్టపడుతున్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఒక హైదరాబాద్లో ఉన్నంతోటో చెన్నైతోటో పోటీ పడట్లేదు, టోక్యోలో ఉన్నంతో పోటీ పడుతున్నావు అదే అడ్మిషన్ కోసం, సిడ్నీలో ఉన్నంతో పోటీ పడుతున్నావు. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఇంత కాంపిటీషన్ తట్టుకొని నీకు అడ్మిషన్ రావాలంటే నువ్వు సేల్ చేసుకోవడం బాగుండాలి. అది ఎలా సేల్ చేస్తావంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఉంటుంది. అందులో నువ్వు ఎంత బాగా రాస్తావో దాన్ని బట్టి వాడు నీకు అడ్మిషన్ ఇవ్వాలా లేదా ఆలోచిస్తావు. సో అది ఒకటి మనం బాగా చేసాం. అలాగే వీసా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ బాగా చేసాం. దాని తర్వాత ఇంకా ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్. సో ఇదంతా ఏమందంటే ఫుల్ ప్యాకేజ్ టు స్టడీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అయిపోయింది. సో చెప్పినట్టు 1,00,000 మంది ఇప్పుడు అందరికీ జాబ్లు వచ్చాయి. ఒక్కొక్కడు స్టార్టింగ్ ప్యాకేజ్ $85,000. మన ఇండియాలో దాదాపు 1 కోటి స్టార్టింగ్ సాలరీ, ₹1,00,00,000. అందులో మీ విజయవాడ అమ్మాయిలు ఉన్నారు, మచిలీపట్నం అమ్మాయిలు ఉన్నారు, గుంటూరు వాళ్ళు ఉన్నారు, నెల్లూరు వాళ్ళు ఉన్నారు, కాకినాడ వాళ్ళు ఉన్నారు, రాజమండ్రి వాళ్ళు ఉన్నారు, వైజాగ్ వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సో అది నా ఫస్ట్ స్టార్టప్ అనుకోవాలి. సో అమెరికా వచ్చిన తర్వాత నాకు అడ్మిషన్ వచ్చింది న్యూయార్క్ సిటీలో. నా స్కాలర్షిప్ దాదాపు 3 కోట్లు. ఇప్పుడు నేను పెట్టి చదవాలంటే 3 కోట్లు జస్ట్ వాడికి పే చేయాలి, ఇంకా ఫుడ్ ఇదంతా పక్కన పెట్టాను. సో అలాంటి లెవెల్ ఇన్స్టిట్యూట్లో నాకు అడ్మిషన్ వచ్చింది. ప్లస్ నేను చదువుకున్నది మ్యాన్హట్టన్లో. సో మ్యాన్హట్టన్ అంటే ఇంకా అదే హైయెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. మ్యాన్హట్టన్ నువ్వు ఈ సినిమాలో చూసి ఉంటావు, మహర్షి సినిమాలో వాడు కంపెనీ పెడతాడుగా, ఆర్జిన్ అని ఒక కంపెనీ. మన పేరేంటి, రిషి కుమార్. సో లైఫ్ ఎలా ఉంటుందో చూసి ఉంటాం, మొత్తం స్కైలాండ్స్. అందులో నేను చదువుకున్నాను అనమాట. సో అక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం బిజినెస్ గురించి మాట్లాడుతుంది. ఇంకో పరిస్థితి ఉండదు, స్టార్టప్స్, బిజినెస్, ఫైనాన్స్. సో నేను ఇప్పుడు నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే నాకు ఒక యూనివర్సిటీలో నేను ఉండే పక్కనే కొలంబియా యూనివర్సిటీ ఉంటుంది. సో అక్కడ ఇది అన్నమాట, వీళ్ళు హార్వర్డ్ స్టూడెంట్స్ అప్పుడప్పుడు సమ్మర్ ఇంటర్న్షిప్ చేయడానికి వస్తారనమాట. సో నాకు కలిశారనమాట వాళ్ళు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్నారు. సో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఎవరు చదివారంటే రామ్ చరణ్ వైఫ్, మా పేరేమో ఉండే గుర్తు రావట్లేదు. సో వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అయ్యారన్నమాట. ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళు బిజినెస్ స్కూల్ అసలు ఏం నేర్చుకుంటారు అదంతా ఇక మెల్లగా ఇలాగే డిస్కషన్ స్టార్ట్ అయిపోయి ఇక దాని తర్వాత నేను ఇప్పుడు నీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశానో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నేనేం బిల్డ్ చేశాను అంటే అమెరికా రాకముందే వాళ్ళు ఏం చెప్పారంటే, అరే పిచ్చోడా నువ్వు దాన్ని పెద్ద చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు అని వాళ్ళు చెప్పారనమాట. ఎందుకురా వీడియో ఇలా అంటున్నాడు అంటే వాడు ఫేస్బుక్ స్టోరీ మొత్తం చెప్పాడన్నమాట. ఫేస్బుక్ కూడా ఇప్పుడు నేను ఎలా తయారు చేశానో అలాగే స్టార్ట్ అవుతుంది. ఓన్లీ హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ కనెక్ట్ చేయడానికి స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటంటే వాడు పేరేంటి, ఇప్పుడు అమెరికాలో ఉండడం వల్ల అమెరికాలో ఒక సిలికాన్ వ్యాలీ ఉంటుంది, అక్కడే ఇవన్నీ పుట్టాయి. ఏవి గూగుల్ కానీ అమెజాన్ కాదు గ్యాప్ కానీ ఇంకా టెక్ కంపెనీ ఏది తీసుకున్నా కూడా, సేల్స్ ఫోర్స్ ఇంక ఏది తీసుకున్నా కూడా ఈ సిలికాన్ వ్యాలీలోనే పుట్టినాయి. ఇంటెల్, AMD, ఏ కంపెనీ అని చూసుకో, అమెరికా కంపెనీ, టెక్నాలజీ కంపెనీ ఈ సిటీలోనే పుట్టాయి అన్నమాట. సో వీడ ఒక సమ్మర్కి అక్కడికి పోతాడు అనమాట. సో పోయిన తర్వాత
ఇప్పుడు నేను ఎలాగ డిస్కషన్స్కి వచ్చానో వాడు మొత్తం అన్ని కంపెనీలు తిరుగుతుంటాడు అనమాట. ఒకడు తీసుకుపోయి ఒక ఇన్వెస్టర్ ముందు కూర్చుండబెడతాడు. వాడు చాలా ఫేమస్ ఇన్వెస్టర్ అనమాట, పీటర్ థియల్. ఆ పీటర్ థియల్ చేయబట్టే మన దేశంలో, ఇండియాలో ఓయో అనేది పుట్టుకొచ్చింది. వాడే ఇప్పుడు మెంటర్ ఉన్నాడు, వన్ టీచర్, రితేష్ అగర్వాల్ ఎవడైతే ఓయో స్టార్ట్ చేసిండో వన్ టీచర్. సో వాడు $5 lakh యునైటెడ్ స్టేట్స్లో $500K అంటారు. సో అన్నీ ఇన్వెస్ట్ చేస్తాడు, దీంట్లో ఫేస్బుక్లో పెడతాడు. సో అప్పటి నుంచే ఫేస్బుక్ ఇంకా మొత్తం స్కై ర్యాకెట్కి వస్తుంది అనమాట. సో అలా ఫేస్బుక్ గ్రో అయింది. దాని తర్వాత వాట్సాప్ కొంటాడు వాడు, అలాగే ఇన్స్టాగ్రామ్ కొంటాడు. ఇప్పుడు ఇంకా ఈ విఆర్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తాడు, గ్లాసెస్. సో అట్లా వాడు ఎదిగిపోయాడు. బట్ మన ఇండియాలో పుట్టడం వల్ల మనకి ఇదంతా తెలియదు. ఈ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి, వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటి, యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఏంటి. ఇండియాలో కొద్ది గొప్ప కంపెనీస్ కానీ బిల్డింగ్స్ కానీ కనిపిస్తాయి. బెంగళూరుకి వెళ్తే, ముంబై వెళ్తే, హైదరాబాద్ వెళ్తే కనిపిస్తాయి. కానీ దాంట్లో ఆ బిల్డింగ్ కట్టినోడు అమెరికా వాడే, అంటే ఇన్వెస్టర్ డబ్బులు పెట్టినోడు. అందులో ఆ బిల్డింగ్ ఆక్యుపై చేస్తున్నాడు కూడా అమెరికా కంపెనీ. సో ఇప్పుడు ఇదంతా మనకు స్టోరీ అర్థమైంది, ఎందుకు మనం మ్యాన్హాటన్లో చదివినాం కాబట్టి. ఇప్పుడు మనం ఒక డిస్ట్రప్షన్ మీద వర్క్ చేస్తున్నాం. ఒకవేళ అది ఇట్లా సక్సెస్ అయిందనుకో, మన రూపీ వాల్యూ ఏదైతే ఉందో, ఇప్పుడు అది చూసుకుంటే డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ కరెన్సీతో చూసుకుంటే చాలా చాలా లోయెస్ట్, అసలు వాల్యూ లేదు. నువ్వు ఇండియా దాటి వెళ్ళావనుకో దాని వాల్యూ లేదు. కానీ మన స్టార్టప్ ఇట్లా సక్సెస్ అయింది బాగా హై లెవెల్లో, రూపీ వాల్యూ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఆ స్టాండర్డ్కి వస్తుంది, డాలర్ స్టాండర్డ్. అంటే నువ్వు విజయవాడలో ఉన్నా, అమెరికాలో ఉన్నా సేమ్ అదే రూపాయి ఇచ్చి కొనుక్కోవచ్చు. నువ్వు విజయవాడలో ఏమేమి వస్తాయో అమెరికాలో కూడా అవే వస్తాయి. అట్లా నువ్వు వరల్డ్ మొత్తం తిరగవచ్చు. వరల్డ్ తిరుగుతున్నాయి కదా, నీకు తెలుస్తాయి అన్ని విషయాలు. సో ఇది మనం సాల్వ్ చేయబోతున్నాం అన్నమాట. ఓకే.